Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే pH ప్రాబ్లం. అది కూడా 0.008 m బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇచ్చాడు. దీన్ని pH మెజర్ చేయబోతున్నాం. పబ్లిక్ కూడా ఒకసారి అడిగాడు. సో ఇంపార్టెంట్ చూద్దాం. సో మనకి ఇచ్చింది ఏంటి, గివెన్ దట్ ఏమిచ్చాడు 0.0008 m బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఓకేనా, బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇచ్చాడు. సరే, ఇక్కడ బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటాడు. సరే, మనం ఏం చేయాలి, pH కనుక్కోవాలి. మనకి ఇచ్చింది మొలారిటీ, ఇప్పుడైనా నార్మాలిటీ కనుక్కోవాలి. సో ఫస్ట్ మొలారిటీ ఇచ్చాడు కాబట్టి అది నోట్ చేద్దాం. మొలారిటీ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0008. దీన్ని మనం ఇలా రాయొచ్చా, 8 × 10⁻⁻⁴ అని. 1 2 3 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 8 × 10⁻⁻⁴ అని రాసేయచ్చు. ఓకే, సరే, బట్ వీ నీడ్ నార్మాలిటీ కదా. సో నార్మాలిటీ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు, బేరియం హైడ్రాక్సైడ్ నార్మాలిటీ ఎలా వస్తుంది, మొలారిటీ ఇంటూ అసిడిటీ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్. ఓకేనా, నార్మాలిటీ కావాలి అంటే ఒక బేస్కి మొలారిటీని దాన్ని అసిడిటీతో మల్టిప్లై చేయాలి. మరి అసిడిటీ అంటే ఏంటి, అసిడిటీ అంటే బేస్లో ఉన్న హైడ్రాక్సిల్ గ్రూప్ నంబర్, అంటే OH గ్రూపుల నంబర్. ఎన్ని ఉన్నాయో OH గ్రూపులు, ఆ నంబర్నే ఆ బేస్ యొక్క అసిడిటీగా చెప్తారు. ఓకేనా, నంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ ఏ బేస్ ఈజ్ కాల్డ్ ఇట్స్ అసిడిటీ. ఓకే, దేర్ఫోర్ మొలారిటీ ఎంత ఉంది నాన్న, 8 × 10⁻⁻⁴ ఇంటూ అసిడిటీ ఎంత, 2, ఎందుకంటే 2 కదా హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉండేది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 × 10⁻⁻⁴. దిస్ ఈజ్ ది నార్మాలిటీ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్. బట్ వీ నో వన్ థింగ్, దట్ ఈస్ నార్మాలిటీ ఆఫ్ ఏ బేస్ ఈక్వల్ టు హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో అది రాద్దాం. నార్మాలిటీ ఆఫ్ ఏ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్, హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్. ఇక్కడ నార్మాలిటీ ఎంత ఉంది, 10⁻⁻⁴, అంటే అదే హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే మనం మెజర్ చేయగలిగింది ఏంటి, POH. POH ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ logarithm of OH minus ion concentration to the base 10. That is equals to negative logarithm of OH minus ion concentration 16 × 10⁻⁻⁴. ఓకేనా, ఇది ఎలా ఉందంటే log of A × B లాగా ఉంది. ఇక్కడ వేద్దామా, ఓకేనా, ఇంకొక స్టెప్ వేద్దాం. log of A × B, అప్పుడు ఏం రాస్తాం, log A ప్లస్ log B. సో మైనస్ ఆఫ్ log 16 ప్లస్ log of 10⁻⁻⁴. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ log 16 ప్లస్ -4 × log 10. ఎందుకు అలా వేశాను, ఇది log of A⁻m లాగా ఉంది. log of A⁻m ఏమవుతుంది, m log A అవుతుంది, పవరు కోఎఫిషియంట్ అవుతుంది. దేర్ఫోర్ ఓకేనా, POH ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, మైనస్ log 16 అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో 1 క్యారెక్టర్ పాయింట్, 16లో 0 చూస్తే 2041 వస్తుంది. 16లో 0 ఎంత, 2041. లాగ్ చూడండి, లాగరిథమ్స్ పైన కూడా మనం ఒక వీడియో చేసాం.
ఎక్కడుంది అది అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న ప్లేలిస్ట్లోకి వెళ్తే లాగరిథం వాల్యూస్ ఎలా చూడాలన్నా హౌ టు టేక్ లాగరిథమ్స్ అని ఒక వీడియో ఉంది. ఓకేనా? సరే, 1.2061 అంటే 16 అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 1 క్యారెక్టర్ పాయింట్. 16లో 0 చూస్తే 2041. ఓకేనా? -4 ఎందుకు? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -4 లాగ్ 10 ఎంతనైనా 1 4 into 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1.2041 -4. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయి. -1.2041 ప్లస్ 4. ఓకేనా? 1.2041ను 4లోంచి లెస్ చేయాలి. 4లో 1.2 పోతే ఎంత? 2.7959. ఇది POH వాల్యూ. కానీ వీ నీడ్ PH కదా. దెర్ ఇస్ ద రిలేషన్ PH ప్లస్ POH ఈజ్ ఈక్వల్స్ టు 14 కదా. ఈ రిలేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం PH మెజర్ చేయొచ్చు. వీ నో POH బట్ వీ నీడ్ PH. therefore PH ఈజ్ ఈక్వల్స్ టు 14 minus POH which is equals to 14 minus 2.7959. that is equals to 14లో 2.7959 లెస్ చేస్తే 2.7 కదా, అంటే ఆల్మోస్ట్ 3 లెస్ చేసినట్టు 11.2041. దిస్ ఈజ్ ద PH of 0.0008 M బేరియం హైడ్రాక్సైడ్. ఓకేనా? ఇది నేను ఓసారి పబ్లిక్ కూడా అడిగాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? మొలారిటీని నార్మాలిటీగా కన్వర్ట్ చేయాలి. ఇది బేస్ కాబట్టి మొలారిటీని అసిడిటీతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అసిడిటీ అంటే హైడ్రాక్సిల్ గ్రూప్ నంబరే. ఎన్ని OHలు ఉంటే ఆ నంబర్నే, అంటే OH గ్రూపుల నంబర్నే ఆ బేస్ యొక్క అసిడిటీ అంటాం. దాంతో మొలారిటీని మల్టిప్లై చేస్తే నార్మాలిటీ అవుతుంది. ఇదొకటి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్ నార్మాలిటీ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్. దెన్ వీ నో POH ఫార్ములా ఏంటి? POH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగరిథమా OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ టు ద బేస్ 10. ఓకేనా? OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ టు ద బేస్ 10. సో సబ్స్టిట్యూట్ చేసాం, క్యాల్కులేట్ చేసాం, POH వచ్చింది. బట్ PH కావాలంటే ఈ ఇంటర్ రిలేషన్ వాడతాం. PH ప్లస్ POH ఈజ్ ఈక్వల్ 14. అందులోంచి PH కావాలంటే 14 మైనస్ POH వీ గాట్ PH. ఓకేనా? సింపుల్ ప్రాబ్లమే, బట్ ప్రాక్టీస్ చేయాలి ఒకసారి. ఓకేనా? అప్పుడు ఈజీగా చేయగలరు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.